దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మన అంశము పిల్లల గురించి తండ్రుల ప్రార్థన. ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్లయితే ఏ చర్చ్ అయినా గానీ, ఎక్కడైనా గానీ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నట్టు మనం చూస్తుంటా ఉంటాం. చాలా తక్కువ పురుషులు ఉంటా అంటారు. ఎందుకంటే మరి ఉద్యోగం చేయడము పురుష లక్షణం అని ఒక సామెతను చాలా మంది చెప్తా అంటారు. అంటే తప్పకుండా కుటుంబ బాధ్యత ఉంటది గనుక జాబ్ ఏదో ఒక పని, ఏ పని చేసేటోళ్ళు ఆ పని చేయడానికి వాళ్ళు ముందుకెళ్తా అంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే మరి దేవుడు ఒక మాట అంటున్నాడు. కీర్తనలు 127 అధ్యాయం 3వ వచనములో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నాడు. అంటే దేవుడు కుమారులను మరి మనకు ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఒక బహుమానముగా ఇస్తున్నాడు. ఈ పిల్లలు పుడుతున్నారు అంటే తండ్రి కడుపులో నుంచే వస్తున్నారు. అందుకే తండ్రుల ప్రార్థన ముఖ్యము. ఇది దేవుని యొక్క వాక్య ప్రకారమైన ఒక మర్మం. తండ్రి కడుపుల నుంచి ఈ కుమారులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక నీ తండ్రిగా ఉంటున్న నీ కడుపుల నుంచి వచ్చే నీ పిల్లల గురించి తండ్రి అయిన వ్యక్తి తప్పకుండా పిల్లల కొరకు ప్రార్థన చేయవలసిన మరి బాధ్యత ఎంతైనా దేవుడు నీ మీద పెట్టాడు. దేవునికి స్తోత్రాలు. అంటే చాలా మంది ఈ యొక్క పనులలో పడిపోతా అంటారు. జాబ్స్ గాని, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, వారిని మంచిగా చూసుకోవాలి, మంచి భోజనము, మంచి బట్టలు వాళ్ళను అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ పిల్లల గురించి ఒక్కరోజు నిన్ను లెక్క అడిగినప్పుడు ఏ లెక్క చెప్పగలవు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో పిల్లల కోసము తండ్రులు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజులలో తండ్రుల ప్రార్థన లేదు. అంత తల్లులే ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనకందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే మీరు విన్నారు. మీరు కూడా ఈ వాక్యాన్ని బోధించే ఉంటారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషితురము అని చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోబు తన కుమారులు పాపము చేసి ఒకవేళ ఏమైనా, ఎందుకంటే ఆది కాండము విషయము యోబుకు తెలుసు. ఎందుకంటే నరుల హృదయము చెడ్డది, కేవలము చెడ్డది, చిన్నప్పటి నుంచే చెడ్డది. కనుక నా కుమారుల హృదయము చెడ్డదిగా కాకూడదని ప్రార్థన చేస్తున్నాడు యోబే. కనుక ఈ రోజు ప్రతి తండ్రి కూడా ఆ పిల్లల విషయంలో వాళ్ళ హృదయాల కొరకు ప్రార్థన చేసే బాధ్యత దేవుడు నీ మీద పెట్టిండు. లేదంటే దేవుడు ఒక రోజు ఒక మాట అంటాడు, ఈ విధంగా నువ్వు ప్రార్థన యోబు చేసిన కనుక యోబుని ఏమన్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడా, నీకు నేను బహుమానంగా ఇచ్చిన పిల్లల కొరకు నువ్వు ఎంత చక్కగా వారి కొరకు పాపంలో పడదని ప్రార్థన చేసినావు అని చెప్పేసి దేవుడు అంటాడు. మరి నీ జీవితంలో నీకు ఇచ్చిన పిల్లల విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎలా చేస్తున్నావు? ఎంత మటుకు చేస్తున్నావు? చాలా మంది పిల్లల విషయంలో వారిని ఏ విధంగా అంటే పిల్లలకు ఇష్టమైనట్టుగా జీవించడానికి స్వేచ్ఛ ఇస్తున్నారు. అంటే కొద్ది మట్టుకు ఇవ్వాలి, కానీ మరీ ఎక్కువ ఇవ్వకూడదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, వారికి జీన్స్, స్లీవ్లెస్ డ్రెస్సెస్, ఈ చిన్న పిల్లలకు ఆ డ్రెస్సులు వేస్తున్నారు, డ్యాన్సులు చేపిస్తున్నారు. ఇక్కడ ఏమవుతున్నదంటే వాళ్ళు పాపములోనికి త్వరగా పడే అవకాశాలు తల్లిదండ్రులు కల్పిస్తున్నారు. ఈరోజు క్రిస్మస్ కానీ స్కూల్స్ చూసినట్లయితే మేకప్ వేసి, డ్రెస్సెస్ వేసి డ్యాన్సులు వేపిస్తున్నారు. కనుక పాపము అనేది మరి దేవుడు అల్లరితో కూడిన ఆటపాటలు అవి మొదలైన చేస్తే దేవుని రాజ్యంలో స్థానము లేదని దేవుడు గలతీ రాసిన పత్రికలు చెప్పిండు. కనుక ఇక్కడ చూసినట్లయితే వారి పిల్లలు ఒకవేళ మరి పాపము చేసి హృదయంలో దేవుని దూషితురేమో అని వారిని పిలిపించి రోజు వారి కొరకు ప్రార్థన చేసినట్టు ఈరోజు ప్రతి తండ్రి నీకు బహుమానం ఇచ్చిన బహుమానాన్ని తండ్రిగా ఉన్న నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నీ కడుపులో నుంచి వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రాలు. కనుక పిల్లల కోసము వాళ్ళు పాపములో పడకూడదని, ఒకవేళ హృదయములో దేవుణ్ణి దూషించే అవకాశాలు రాకూడదని మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి స్కూల్ కానీ, కాలేజెస్ కానీ క్రిస్టియన్
సంబంధించిన ఉన్నప్పటికీ కూడా అందులో కూడా హిందూస్ వారు కూడా జైన్ అవుతున్నారు. కనుక కొద్దిగా వాళ్ళ ప్రభావం కూడా పిల్లల మీద పడుతుంటా ఉంటది. కనుక మనం ఎప్పుడు దగ్గరుండి వారిని బాగు చేయలేము. కానీ మనము మన ప్రార్థనే వాళ్ళను మరి కాపాడుతూ వస్తాంటది. పాపములో పడకుండా వాళ్ళ హృదయమును దేవుని నుంచి మరి దూరము కాకుండా మన ప్రార్థన కాపాడుతుంది. కనుక పిల్లల విషయంలో చాలామంది తల్లులు చేస్తారు గానీ, దేవుడు ఒక వాక్యం చూసినట్లయితే యోబు చేస్తున్నాడు ఆయన పిల్లల కొరకు. దేవునికి స్తోత్రాలు. కనుక పిల్లలు పాపంలో పడొద్దు అంటే వారికి డ్రెస్ అప్ విషయంలో గానీ, వారికి కాస్మెటిక్స్ విషయంలో గానీ, ఫేషియల్ విషయంలో గానీ చాలా జాగ్రత్త వాళ్ళు పిలిపించి వారికి దేవుని యొక్క వాక్యం నుంచి మనం చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము 18వ వచనములో అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుననుగ్రహించుము అని దేవునితో చెప్పెను. దేవునికి స్తోత్రాలు. అబ్రహాముకు ఈయన వాగ్దానముతో పుట్టినవాడు కాదు ఇష్మాయేల్. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. సరే ఏదేమైనా గాని బహుమానంగా దేవుడైతే ఇచ్చిండు కదా అని చెప్పేసి ఆ ఇష్మాయేలు కొరకు దేవునికి చెప్తున్నాడు. నీ సన్నిధిలో అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. నీ సన్నిధులు అంటే దేవుని సన్నిధి అనేది ఆ పిల్లలు అలవాటు కావడానికి దేవునికి సహాయం కోరుతున్నాడు అబ్రహాం. మనం కూడా మన పిల్లలు దేవుని సన్నిధిని మరి వాళ్ళు పాపము చేయకుండా హృదయంలో ఆలోచన చేయకుండా దేవుని సన్నిధికి రావడానికి మన వంతుగా మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు. వారు ఎవరు మార్చలేరు కానీ ప్రార్థన మాత్రమే మారుస్తుంది. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 12వ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే 12వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ చూసినట్లయితే 16వ వచనములో యెహోవా ఊరియా భార్య దావీదు కన్న బిడ్డను మొత్తినది బహుగా చెప్పాడు. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేల నుండి బిడ్డ కొరకు దేవునికి బతిమాలగా. అంటే చూడండి, దావీదు ఏం చేస్తున్నాడంట, ఉపవాసం ఉండి బిడ్డ కొరకు బ్రతిమలాడుతున్నాడట. అంటే ఎక్కడ చూసినా కానీ తండ్రుల ప్రార్థన ముఖ్యమని ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించగలం. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు బహుమానం ఇచ్చిండు కనుక ఆ బహుమానం అనేది దూరము కావద్దు, అయ్యో కాబోతుందని చెప్పేసి ఈయన ఏం చేస్తున్నట, ఉపవాసం ఉండి దేవుని దగ్గర మరి కన్నీటి ప్రార్థన చేస్తున్నట్టు మనము బిడ్డ కొరకు బతిమలాడుతున్నాడట. నేల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనం కూడా మన పిల్లలు పాపంలో పడద్దు, శాపంలో పడద్దు, రోగములో పడద్దని మన పిల్లల కోసము తండ్రులుగా ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థించారు. ఈ రోజుల్లో తండ్రులైన వారు ఎలా ఉన్నారంటే జాబ్స్ చేస్తున్నారు, ఇంకా వేరే పార్ట్ టైం కూడా చేస్తున్నారు. కనుక మరి వాళ్ళు వచ్చేసరికి నైట్ అవుతుంది, ఏదో చిన్న ప్రేయర్ చేసి పడుకుంటారు అంతే. కానీ పిల్లల విషయంలో మరి దేవుడు చెప్తున్నాడు, నీకు బహుమానం ఇచ్చిన కనుక నీ బహుమానమును దేవుని సన్నిధిలో కనబడ్డట్లు వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఆ యొక్క బాధ్యత తండ్రిగా నీ పైన పెట్టిండు. అదే మొదటి దినవృత్తాంత గ్రంథములో ఒక మాట మనం గమనించుదాం. మొదటి దినవృత్తాంత గ్రంథములో 29వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే 29వ అధ్యాయము 19వ వచనంలో, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాస్త్రములను నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయము కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఇలాగూ పలికిన తర్వాత దావీదు ఇప్పుడు నీ దేవుడని యెహోవాను స్తుతించుడని చెప్పాడు. అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో దావీదు సొలొమోను గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడాలను గైకొనాలే. దేవుడు అయితే తన చిత్తానుసారంగా బైబిల్ ఏది రాపిచ్చిండో, ఆ కుమారుడు ఏదైతే వింటున్నాడో అవన్నీ తూచా తప్పకుండా కుమారుడు వినాలని కొడుకు కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు.
దేవునికి స్తోత్రాలు. ఇంకేమంటున్నాడు? ఏమంటున్నాడు? వాటన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. నా కొడుకు నువ్వు చెప్పేదంతా అనుసరించి నడుచుకోవాలి. అబ్రాహాం ఏమంటున్నాడు? నీ సన్నిధిలో మా కొడుకు బతకాలి. అంటే ఈ ప్రార్థన చేయాలి. మావాడు మంచిగా స్టడీ చేయాలి. మంచి వెల్ సెటిల్ కావాలి. వేరే దేశానికెళ్ళాలి అని చాలా మంది ప్రార్థన చేస్తారు గానీ, అబ్రాహామేమో నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మరి దావీదు సొలొమోను కొరకైతే శాసనములను, కట్టడాలను, ఆజ్ఞలను అనుసరించాలంటున్నాడు. అలాంటి ప్రార్థన మనము మన పిల్లల విషయంలో చేయాలి. లేకుంటే బాగా పాడైపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక మన విశ్వాస జీవితంలో మన పిల్లలు బాగుపడాలన్నా వారు మెయిన్ ఏందంటే ఇక్కడ ఆజ్ఞలు, శాసనములు, కట్టడాలు అనుసరించాలి. ఈ 4 విషయాల్లో మన అందరి పిల్లలు పర్ఫెక్ట్‌గా ఉండి దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు వారసులు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఆళ్ళు దేవుని రాజ్యంలో కూర్చున్నప్పుడు మనల్ని చూసి దేవుడు అంటాడు, "బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు బహుమానంగా ఇచ్చిన బహుమానమును నువ్వు ఫలింపజేసి తీసుకొచ్చి మళ్ళా పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను వారిని జీవింపజేసి నాకు అప్పగించినావు" అని చెప్పేసి దేవుడు నీకు ఒక మంచి బహుమానం ఇస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వీరిలో దీవించును గాక. ఆమేన్.